ఒక చోట భవన నిర్మాణం జరుగుతుంది. అక్కడ రాజయ్య అనే వ్యక్తి వచ్చి, అయ్యా నాకు ఏదైనా పని ఇప్పించండి, వారం రోజుల నుంచి నాకు పని లేనందువల్ల మా పిల్లలకు తిండి కూడా లేదు, పస్తులు ఉంటున్నాము అంటే ఆ మేస్త్రి ఏమో కసురుకుంటాడు, వెళ్ళవయ్యా ఎవరో నువ్వు నాకు తెలీదు అంటే అప్పుడు ఓనర్ వచ్చి, లేదు అతనికి పని ఇవ్వు కష్టపడతా అంటున్నాడు కదా అంటే సరే అని పని ఇస్తారు. ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు అలా కష్టపడి పని చేస్తూనే ఉంటాడు. చేసి సాయంత్రానికల్లా డబ్బులు వస్తున్నాయి ఆనందంతో, దండాలయ్యా మీరు నాకు ఈ రోజు సహాయం చేశారు, పని ఇప్పించినందువల్ల మా పిల్లలంతా తృప్తిగా తింటారు ఈ రోజు అని చెప్పి వెళ్తుండగా ఒక పావురాలు అమ్ముకునే అతను అక్కడికి వస్తాడు. అతన్ని చూసి అతడు ఆపి అతనితో బేరం ఆడుతుంటే ఈ ఓనర్ అనుకుంటాడు, ఏంటి తను ఆ డబ్బులు కొని అలా విందు చేసుకుని ఆ పావురాలను తినడం కన్నా ఇంకో 2 రోజులు అందరూ తృప్తిగా తినొచ్చు కదా అనుకుంటుండగా అతను బేరం ఆడి ఆ పావురాలన్నీ కొనేసి వాటి కాళ్లకు కట్టిన తాళ్ళని విప్పేసి అలా స్వేచ్ఛగా ఆనందంగా వాటిని అలా గాల్లో వదిలేస్తాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ ఓనర్ వచ్చి అడుగుతాడు, ఏంటి ఎలా చేస్తావు అంటే, అవునయ్యా అవి చాలా స్వేచ్ఛా జీవులు, వాటిని అలా బంధించడం నాకు ఇష్టం లేవు, అవి ఆనందంగా ఉంటాయి కదా అలా ఎగరేసే ఎంత హాయిగా తిరుగుతాయి అందుకే అలా చేశాను అంటే, మరి ఫుడ్ అంటే ఏదో చూస్తానయ్యా అంటే, లేదు పదా అని అతనికి వెళ్ళి ఒక పార్సల్ అంతా కట్టించి అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఈ ఓనరే ఆయనకి దండం పెడతాడు. అదేంటయ్యా మీరు గొప్పవాళ్ళు, మీరు నాకు దండం పెడుతున్నారంటే, డబ్బులు ఉన్నోళ్ళంతా గొప్పవాళ్ళు కాదయ్యా, మంచి మనసు ఉన్నోళ్ళు గొప్పవాళ్ళు, నీకు ఆ మంచి మనసు ఉంది అని చెప్తాడు. నిజంగా ఒకరికి సహాయం చేసే మనసు ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు, డబ్బులు ఉన్నంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోరు, అందరికీ సహాయం చేసే గుణం ఉండదు.